నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఎచ్చెర్ల ఆమదలవలస నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి గురువారం పర్యటించారు. ఈ మేరకు ఎచ్చెర్ల నియోజకవర్గం సిగడా మండలం దౌలపేట గ్రామం, ఆమదలవలస నియోజకవర్గం బూర్జీ మండలంలో పలు గ్రామాలను సందర్శించారు. రెండు నియోజకవర్గాల కార్యకర్తలు, నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ప్రతి ఒక్క కార్యకర్తని, ప్రజలను భువనేశ్వరి ఆత్మీయంగా పలకరించారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై మరణించిన బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించారు. సిగడాన్ దౌలపేట గ్రామానికి చెందిన కంచరాణ అశ్రీనాయుడు మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించి తెలుగుదేశం పార్టీ ఒక ఆత్మీయుని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్లప్పుడూ అండగా ఉంటామని నారా భువనేశ్వరి భరోసా కల్పించారు. మేమున్నాం, ధైర్యంగా ఉండండి అంటూ బాధిత కుటుంబానికి 3 లక్షల రూపాయల చెక్ను అందజేశారు. మా బ్రదర్ కంచరాణ అశ్రీనాయుడు గారు మొన్న ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు, అందులో దిగ్భ్రాంతికి చెంది మరణించడం జరిగింది. అయితే మరణించడం కారణమైతే ఈరోజు తెలుగుదేశం పార్టీకి మేము మా సేవలు అందించాము. మా సేవలు అందించిన తర్వాత తెలుగుదేశం పార్టీ గుర్తించి తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి మేడం గారు ఈరోజు మా గ్రామం వచ్చి మమ్మల్ని, మా కుటుంబాన్ని ఓదార్చి మాకు భరోసాని ఇవ్వడం అనేది నాకు చాలా గర్వం. ఎందుకంటే ఆ రోజు మా అన్నయ్య గారేమో ఈ అక్రమంగా అరెస్ట్ చేశారన్న, చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారన్న విషయంతో ఆ రోజు జరిగినప్పటికీ తెలుగుదేశం పార్టీ మేము మీకున్నాము, మేము ఎప్పుడూ మీకు అండదండగా ఉంటాము అని మాకు భరోసా ఇచ్చి తెలుగుదేశం పార్టీ ఏమో జాతీయ అధ్యక్షుల వారు సతీమణి భువనేశ్వరి దేవి గారు మాకు ఈరోజు గ్రామానికి ఇంటికి వచ్చి మా వదిన కంచరాణ అరుణ్ కుమార్ గారిని, మా పిల్లల్ని, మమ్మల్ని ఓదార్చి మీకు మేము ఉంటాము, మా అండదండలు మీకు ఎప్పుడు ఉంటాయి అని ఆవిడ భరోసా ఇవ్వడంతో నాలాంటి సాధారణ కార్యకర్తలు, మాలాంటి సాధారణ కార్యకర్తలకి ఇది ఒక రకమైన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఒక రకమైన నమ్మకం. ఇది చిన్న పార్టీ కార్యకర్తలు కూడా మేడం గారు రావడం మేము చాలా ఆనందంగా భావిస్తున్నాం. ఆయన్ని అరెస్ట్ చేయడం వలన అతను మానసిక ఆందోళనకు వచ్చిపోయి పార్టీకి సహాయంగా మేడం గారు 3 లక్షలు నగదు బహుమతులు ఇచ్చారు. మేము మీకున్నాము, మేము మీకు భరోసాగా ఉంటామని హామీ కూడా మాకు ఇచ్చారు. నా పేరు కంచరాణ అభిషేక్, రెండవ కుమారుడిని. ఇతని పేరు కంచరాణ అఖిల్, మొదటి కుమారుడు. నాన్నగారికి ఇలా జరగడం అనేది తీరని లోటు. ఆ విషయం కానీ ఈ లోటుకు మేమంటూ ఉన్నాము అంటూ భరోసా అయితే పార్టీ తరఫున పెద్ద పెద్ద నాయకులు ఇచ్చి ఇవ్వడం అనేది ఒక విధంగా ఆనందంగానే ఉంది. వాళ్ళు ఏం చెప్పారంటే ఇలా జరగడం అనే లోటు అయితే మేము తీర్చలేము, బట్ మా తరఫున మీకు ఎటువంటి సాయం కావాలన్నా మేమంటూ మీకున్నాము అంటూ భరోసా ఇవ్వడం అయితే చాలా బాగా జరిగింది. సహాయం కూడా చేశారు. ఫ్యూచర్లో కూడా మీకు ఎటువంటి సహాయం కావాలన్నా మేమంటూ మీ కుటుంబ సభ్యుల్లా ఉన్నాము. ఎందుకంటే ఆ భరోసా కూడా వాళ్ళు ఇచ్చారు. చిన్న కార్యకర్త అయ్యుండి అంత పెద్ద నాయకులు అనేది ఏంటంటే భువనేశ్వరి గారు అంటే మన చంద్రబాబు నాయుడు గారి సతీమణి. అలాంటిది అతనిలో సగభాగమైన ఆవిడ ఈరోజు ఇంత దూరం వచ్చి ఇలా తెలపడం అనేది ఒక విధంగా అయితే ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎటువంటి భరోసా మనం అయితే ఇచ్చాం, పార్టీ తరఫు నుంచి కూడా వాళ్ళు అటువంటి భరోసా ఇచ్చారు. ఆ నమ్మకం అనేది నిలబెట్టారు. సో 40 సంవత్సరాల పైగా మిలిటరీలో పనిచేసేవారు. మిలిటరీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా పార్టీ తరఫున ఊర్లో కొన్ని కార్యక్రమాలు చేసేవారు. అలానే నీటి సంఘం అధ్యక్షులుగా కూడా చేశారు డాడీ. చేస్తూ కూడా బాబాయ్ అదే కాలంలో సర్పంచ్లా చేశారు. ఎప్పుడైతే ఇలా జరిగిందో అక్రమ అరెస్ట్ అనేది తీవ్రంగా ఆందోళన చెందేవారు. ఎలాంటి ఆందోళన అంటే ఇప్పుడు ఎటు నుంచి అయినా రాగానే ఫస్ట్ న్యూస్ ఛానల్ ఆన్ చేసి ఏం జరిగింది, అరే ఇలాంటి నాయకుడికి ఇలా జరిగిందే అంటే నిజాన్ని ప్రశ్నిస్తే ఎలా చేస్తారా అన్న విధంగా కుమిలిపోయేవారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.